ఫ్రెండ్స్, నేనైతే చెప్పాను కదా చిన్న కథ చెప్తాను స్టార్ట్. మనకెంతో ఇష్టమైన గణపతి పండుగ వచ్చినప్పుడు మనము దేవునికి నైవేద్యాలు కుడుములు అన్నీ పెట్టి చాలా బాగా చూసుకొని ఎంతో ఘనంగా అయితే నిమజ్జనం చేస్తాం కదా. ఆ చేసిన తర్వాత గణపతి శివుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు శివయ్య గణపతికి ఇలా అడుగుతాడు, భూలోకంలో ప్రజలందరూ ఎలా ఉన్నారు తండ్రి అని. బొజ్జ గణపయ్య అయితే భూలోకంలో ఉన్న ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, రకరకాల నైవేద్యాలు చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్తాడు. కొన్ని రోజుల వరకు వర్షాలు అయితే పడవు. ఆ తర్వాత భూలోకమునకు జోకుమారుడైతే వస్తాడు. ఆ వచ్చిన రోజునే మాల పున్నమిగా చెప్పుకుంటారు. అందరూ మటన్ చేసుకొని ఎముకలు మాత్రం జోకుమారుడికి పెట్టి తాగడానికి నీళ్లు ఇవ్వకుండా పంపిస్తారు. జోకుమారుడు శివుడి దగ్గరికి వెళ్ళాక శివయ్య తండ్రి అయితే అడుగుతాడు, ఎలా ఉన్నారు నాయన భూలోక ప్రజలు అని. జోకుమారుడు ఇలా చెప్తాడు, తండ్రి, భూలోక ప్రజలకు వర్షాలు లేక నీళ్లు లేక విలవిలలాడుతున్నారు. ఒట్టి ఎముకను నోట్లో పెట్టి తాగడానికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి, ప్రజలు కనికరించు తండ్రి. అందుకే నేను కూడా జయకుమారుడికి ఒక చికెన్ లెగ్ పీస్ ఎముకని పెట్టి పంపించాను ఫ్రెండ్స్. అప్పుడు శివయ్య తండ్రి కనికరించి శివయ్య తండ్రి వర్షాలను కురిపిస్తాడు. భూలోక ప్రజలంతా ఆనందంతో సంతోషిస్తారు. సో ఇదే ఫ్రెండ్స్, నాకు తెలిసిన చిన్న స్టోరీ అయితే మీకు చెప్పాను. ఎక్కడైనా తప్పు ఉంటే క్షమించండి. చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ పెడతాము.